తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం గోదావరి నది తెలుగు నేలను తాకే ఏరియా. హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న నగరంగా నిజామాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. లక్షలాది జనానికి ఉపయోగపడే ఒక సమస్య దశాబ్దాలుగా తీరని వ్యధలాగా మిగిలిపోయింది. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరినీ కలుపుకు వెడతామని చిలక పలుకులు చెప్పే నాయకుల ఆధిపత్యానికి బలవుతున్నారు జనం. క్రెడిట్ వార్ కోసం లీడర్లు ఆరాటపడుతున్నారు. అర్ధాంతరంగా ఆగిన ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు ఇందూరు జనాన్ని వెక్కిరిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు రాజకీయ రచ్చకు వేదికగా మారాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ నాయకులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ పాపం ఒకరిదంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగే ఆందోళనకు దిగుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నగరానికి ప్రవేశ మార్గంగా ఉన్న మాధవ్ నగర్, అలాగే అరసాపల్లి గ్రామాల మధ్య జరుగుతున్న బ్రిడ్జిల నిర్మాణాల్లో విపరీత జాప్యం జరుగుతోంది. మరోవైపు ఆర్మూర్ ప్రాంతానికి వెళ్లే మామిడిపల్లి గ్రామం వద్ద మరో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా జాప్యం కొనసాగుతోంది. ఈ 3 బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి దారితీసిన పరిస్థితులేంటి? ఈ పాపంలో ఎవరిది ఎంత భాగస్వామ్యం? ఈ నిర్మాణాల్లో నిధుల కొరత ఎంత? అధికారులు పాలకుల నిర్లక్ష్యం ఎంత? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. నిధులలేమీ లేదంటారు. పనులు చేసేందుకు ప్రకృతి కూడా సహకరిస్తోంది. అయినా 7 ఏళ్లుగా ఆగుతూ సాగుతోంది నిజామాబాద్ మాధవ్ నగర్, అర్సపల్లి రైల్వే బ్రిడ్జిల నిర్మాణం తీరు. పనుల జాప్యం వల్ల ప్రజలు నానా పాట్లు పడాల్సి వస్తోంది. దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ మెయిన్ రోడ్డుపై మాధవ్ నగర్ వద్ద నిర్మాణ పనులు 7 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయంటే అర్థం చేసుకోండి పనుల వేగం ఎంత బాగుందో. ఇదే కాదు, నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలన్నీ నత్తలతో పోటీ పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, నిధుల విడుదలలో నిర్లక్ష్యం ప్రధాన సమస్య. ఏళ్ల తరబడి పనులు సాగుతుండడం వల్ల సహజంగానే ఖర్చుల అంచనా వ్యయం పెరుగుతోంది. ఈపాటికే పనుల కోసం తెచ్చిన మెటీరియల్ వృధాగా పడి ఉంది. బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావటం లేదు. రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోవడానికి పాపం ఒకరిదంటే ఒకరు అని ఇరు పక్షాల వారు ఆరోపించుకుంటున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ ద్వారా రావాల్సిన నిధుల్లో జాప్యం జరుగుతుందని రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వద్దే కోట్లాది రూపాయల పెండింగ్లున్నాయి. అలాగే ఆ బిల్లులు రాకపోవడం వల్లే పనులు జరగడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది 2 రాజకీయ పక్షాల మధ్య ఒక యుద్ధంగా మారింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది మాధవ్ నగర్ వద్ద ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అంటే ఇది నిజామాబాద్ నగరానికి సెంటర్ పాయింట్గా ఉంది. మనం చూస్తున్న ఈ వైపు నుంచే హైదరాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ నగరంలోకి ఎంటర్ అవుతుంటాం. ఈ నిజామాబాద్ నగరంలోకి ఎంటర్ అయ్యే మాధవ్ నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ అర్ధంతరంగా అయిపోయింది. మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఒకవైపు బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది, రోడ్లకు సంబంధించిన ట్రాక్ను వేశారు. నిజామాబాద్ నగరంలోకి ఎంట్రన్స్ పాయింట్ అంటే స్వాగత ద్వారంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాంతం నుంచే ప్రతిరోజు వేలాది వాహనాలు నిజామాబాద్ నగరంలోకి వస్తుంటాయి. అలాగే ఇక్కడ నుంచి హైదరాబాద్ మార్గానికి వెళ్తుంటాయి. అంటే ఇటు నిజామాబాద్, హైదరాబాద్ నగరానికి రాకపోకలను అనుసంధానించే ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇలా అర్ధంతరంగా ఆగిపోవడం వల్ల ప్రయాణికులు, నగరానికి సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పనులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దశలోనే దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 ఓవర్లు అంటే దీనికి సంబంధించి 4-వే వర్క్స్ జరగాల్సి ఉంది. మనం చూస్తున్న ఈ ఒక్క బ్రిడ్జ్ మాత్రం ఇది ఒక సింగిల్ లైన్కి సంబంధించింది. దీని పక్కన మరో లైన్ కూడా రావాల్సింది. అంటే ఈ 2 లైన్ల రహదారి పనులు జరగడానికి ఇంకా చాలా నిధులు కావాలి, చాలా సమయం కూడా పట్టే అవకాశం ఉంది. మొత్తంగా 2018లో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ పనులు ఇప్పటికీ కూడా 7-8 సంవత్సరాలు కావస్తుంది. ఈ 8 సంవత్సరాల వ్యవధిలో కూడా ఇంకా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల ఈ మాధవనగర్ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రాంతంలోనే ప్రయాణికులు, ఈ నగరవాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అర్సపల్లి వద్ద 137.5 కోట్లతో ఆర్ఓబి పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల క్లియరెన్స్లు, సహకారాలు అందించాల్సి ఉంది.
ఈ విషయంలో స్థానిక నేతలు అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో పనులు పడకేశాయి. ప్రస్తుతం మనం అర్సపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ఇక్కడే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం సాగుతోంది. ఇది నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి బోధన్ వెళ్లే రోడ్డుకు కలిపే ఒక ప్రధాన రహదారి. మనం చూస్తే ఇక్కడ వర్క్స్ జరుగుతున్న పరిస్థితి పరిశీలించవచ్చు. సంవత్సరాల తరబడి అర్ధంతరంగా ఆగిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పనులన్నీ కూడా ఎక్కడక్కడే నిలిచిపోయాయి. మనం చూస్తే రైల్వే ట్రాక్ సంబంధించి కావచ్చు, అలాగే బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా పనిముట్లన్నీ, యంత్రాలు, అలాగే వాహనాలు ఏవైతే దీనికి వాడాల్సిన వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా రోజుల తరబడి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇది కూడా నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు సంబంధించిన ఒక ప్రధానమైన కట్టడం. ఇది కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నిర్మిస్తున్న కట్టడం ఇది. అంటే 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుపుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే కొత్తగా ప్రతిపాదించారు, ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనల మేరకు కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఒక వాదన వినిపిస్తోంది. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు. అందువల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ అర్సపల్లి బ్రిడ్జి వద్ద కేవలం కేబుల్ వర్క్స్, అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న కేబుల్ వర్క్స్ కోసం 63 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ 63 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డివైడ్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ డివైడ్ అయితే తప్ప కేంద్ర ప్రభుత్వం ఆ కేబుల్ వర్క్ను ప్రారంభించే పరిస్థితి లేదనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, లోకల్ నాయకులు కానీ సహకరించకపోవడము, అలాగే అధికారులు కూడా తగిన సమయంలో రెస్పాండ్ కాకపోవడం వల్ల ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకూలమైన స్పందన రాకపోవడము, కావాల్సిన సమయంలో పనులు చేయకపోవడం వల్లే ఈ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం జరుగుతోందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో రైల్వే బ్రిడ్జీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇక పనుల్లో స్లో అండ్ స్టడీగా సాగుతూ ఉండటంతో రోడ్లు కూడా అస్తవ్యస్తంగా మారాయి. ఫలితం ఈ ఏరియాలో ప్రయాణం నరకప్రాయమైంది. మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో విపరీత జాప్యం జరుగుతుంది. దీనివల్ల రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఏదైతే మరమ్మతుల పనులు జరగడం లేదు, అలాగే కొత్త నిర్మాణం జరగడం లేదు. దీంతో రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తే ఇక్కడ ఇదంతా కూడా అస్తవ్యస్తంగా మారి బురద చిత్తడితో గుంతలుగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా నిజామాబాద్ అలాగే హైదరాబాద్ మార్గంలో ఒక ప్రధానమైన రహదారి. అంటే నిజామాబాద్కి ఎంట్రెన్స్ ప్రాంతంగా భావించవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఏ వాహనమైనా నిజామాబాద్ నగరంలోకి ప్రవేశించడానికి ఇదే మెయిన్ ఎంట్రెన్స్గా ఉంది. అంటే ఈ ప్రాంతంలోనే అంటే సాధారణంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే వారంతా కూడా ఇక్కడ ఒక దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోడ్డు మాధవనగర్ వద్ద చాలా గుంతలంగా ఉంది. అంటే కార్లలో రోజు తిరిగేవారు, మీరు ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? బాగా డిఫికల్టీగా ఉంది. ఎందుకంటే ఇది ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 3 సంవత్సరాలు దాటిపోయినట్టుంది. అయినా కానీ ఆ రోడ్లు కానీ దాన్ని కంప్లీట్ చెప్పిన అట్లీస్ట్ పక్కన రోడ్లను శుభ్రం చేసినా కానీ బాగానే ఉంది. ఒక పెద్ద పెద్ద గుంటలు అసలు కార్లకి కింద భాగం టపా టపా అని తగులుతూనే ఉంటాయి అన్నట్టు. మినిమం రోడ్లు వేసినా కానీ దాని ఫ్లైఓవర్ తర్వాత అయినా కానీ కనీస వసతులు అంటే మామూలుగా బ్లాక్ టాప్ రోడ్ అట్లా వేసినా కానీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం సార్. రైట్, అంటే కార్లు రోజు వందలాది వాహనాలు తిరుగుతున్నాయి. అలాగే ద్విచక్ర వాహనాలు రోజువారీ కార్యకలాపాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పోయే వారు కూడా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ పక్షాలు కూడా పరస్పరం విమర్శలు చేసుకోవడము, ఆరోపణలు చేసుకోవడంతో ఈ రోడ్డు పరిస్థితి అంతా కూడా రచ్చరచ్చగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి ఒకవైపు రాజకీయ పక్షాలు ఉద్యమించడము, అలాగే ప్రజలు మరోవైపు పోరాటం చేస్తుండడంతో ఈ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో. నిజామాబాద్ జిల్లాలో ఆర్ఓబి పనుల జాప్యానికి కారణం ఎవరు? దీనిపై రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలైంది. 93 కోట్ల 12 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మాధవనగర్ బ్రిడ్జి పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తన వాటా నిధులను దారి మళ్లించిందన్నది బీజేపీ నేతల ఆరోపణ. ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేస్తే పనులు ఎప్పుడో పూర్తయ్యేవని అంటున్నారు. కనీసం చేసిన పనులకు బిల్లులు ఇవ్వటం లేదని, ప్రస్తుతం 13.5 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు కమలనాథులు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి కూడా చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్. ఇక్కడ సుమారు 3.5 కోట్లు పెండింగ్ ఉన్నది. కాంట్రాక్టర్లకి ఈ పేమెంట్ వస్తలేదు. రైల్వే సీఎంగా ఇచ్చేసినాక ఆల్రెడీ డిపాజిట్ 2021 డిపాజిట్ చేసింది టోటల్ అమౌంట్. అదే రకంగా మాధవ్ నగర్లో 3 కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేట్ దాదాపు 8 కోట్ల రూపాయలు. ఇది కూడా
శాంక్షన్ కావాలి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. 7.5 crores దాకా ఇక్కడ కూడా చేసిన వర్క్లు కూడా త్రూ స్టేట్ గవర్నమెంట్ నుంచి డిలే ఉన్నది. ఇవన్నీ కూడా మీ ముందర ఎందుకు పెడుతున్నా అంటే ఫస్ట్ ప్రజలకు తెలవాలి ఎందుకు డిలే అవుతుంది. స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా టైం తీసుకొని ఈ వారం 10 రోజుల్లో పోతాను. ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడేసి నేను తొందరగా చేయమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తాను. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందూరు జిల్లాలో ₹1 పెట్టకుండా ఇది కేంద్ర ప్రభుత్వం 93 కోట్ల రూపాయలకు దీన్ని మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేసింది. కానీ దురదృష్టం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ పెట్టించింది. అలాగే 10 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది, నేను చెయ్యలేను అని చెప్పి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తున్నాడు. 20 నెలలు దాటిపోయింది, 21 నెల దాటుతుంది. సహజంగానే బీజేపీ నేతల కామెంట్స్ కు అధికార కాంగ్రెస్ నేతలు ఖండిస్తారు. ఇక్కడ అదే చేశారు. బీజేపీ ఎంపీ వాదనలో విభేదించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం తమకు అంటగడుతున్నారని కాంగ్రెస్ నేతల వాదన. పనులు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, కేంద్రం నుంచే నిధులు అసలు రావటం లేదని ఆరోపిస్తున్నారు. ఆర్ఓబీల పనుల్లో జాప్యంపై ఎంపీ అరవింద్ను ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ కవిత. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ పనులపై లేనిపోని విమర్శలు చేసిన అరవింద్ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు కవిత. ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడేం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా? మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా? వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. దాదాపు 103 కోట్లకు సంబంధించిన ఈ యొక్క ఆర్ఓబీ మాధవ్ నగర్ పనులు 93 కోట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చిన అరవింద్ అన్న సారథ్యంలో కేవలం 10-12 కోట్లు అయితే ఈ యొక్క మాధవ్ నగర్ బ్రిడ్జ్లు పనులు అయిపోతాయి. మరి ఎందుకు ఆపేశారో అర్థమైతలేదు. ఈ జిల్లాకు బడా నాయకులు ఉన్నారు. ఒక రాష్ట్ర నాయకత్వం నడిపిస్తున్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు మరి ఇంత నిరంకుశ వైఖరి? మీ పేరెంట్స్, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఈ రోడ్డు పంట పోతున్నారు, కనబడతలేదా? నిజామాబాద్ జిల్లాలో ఆర్ఓబీలపై ట్రయాంగిల్ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎలాగైనా ఆర్ఓబీల నిర్మాణం కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడాల్సిన సదరు నేతాశ్రీలు సొంత మైలేజీ కోసం లేదంటే తమ పార్టీ ఘనత కోసం ఆర్ఓబీ పనులను వాడుకోవటం ఇందూరు జనం దురదృష్టం. ఇప్పటికైనా తమ గురించి ఆలోచించాలని వేడుకుంటున్నారు నిజామాబాద్ వాసులు.